రాఖీ పండుగ దీనికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు గొప్పగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన వేడుక. ఆగస్టు 9వ రోజున సోదరుడికి ఆ సోదరీమణులు రాఖీ కడుతూ ఉంటారు. భార్యాభర్తకు రాఖీ కట్టవచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉంది. అయితే భక్తులందరూ గ్రహించాలి, పురాణాలలో కూడా భర్తల క్షేమాన్ని కోరుతూ వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ దేవతలు దేవుళ్లకు రాఖీ కట్టిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. రాఖీ అంటే వారికి రక్షగా ఉంటామని మనమిచ్చే వాగ్దానం అన్నమాట. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ రాఖీ కట్టిన వారికి అండగా నిలబడి వారిని ఎల్లవేళలా సర్వదా రక్షించాలి అని అర్థం. భార్య తన భర్తకు ఆ రక్షాబంధనం కట్టే సాంప్రదాయం పురాణాలలో కలిగి ఉంది. ఇంద్రుడికి రాఖీ కట్టిన భార్య ఇంద్రాణి. వేదకాలంలో రాక్షసులు దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరిగిందని కూడా చెబుతూ ఉంటారు. రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఇంద్రుడు తీవ్ర మనోవేదన పడ్డాడు. ఆ రాక్షసులు యుద్ధంలో గెలిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచిస్తూ భయపడిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని వేడుకొన్నాడు. అప్పుడు బృహస్పతి భార్య అయిన ఇంద్రాణితో అతని మణికట్టుపై రక్షా సూత్రం కట్టమని బృహస్పతి సూచిస్తాడు ఇంద్రాణి. అతని సలహాతో ఇంద్రాణి ఆ శ్రావణ పౌర్ణమి నాడు ఇంద్రుడి మణికట్టుకు రాఖీ కట్టిందని కూడా పురాణాలు చెప్తాయి. ఆమె రక్షగా కట్టిన దారం ఎంత శక్తివంతంగా పనిచేసిందంటే యుద్ధంలో దేవతల విజయానికి దోహదపడింది. అలాగే శ్రీకృష్ణుడికి రక్షాబంధనం కట్టిన ద్రౌపదీదేవి. పురాతన కాలం నుండి రక్షాబంధనం గురించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మహాభారత కాలం నాటిది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఆ శిశుపాలుని సంహరించిన తరువాత చక్రాన్ని తిరిగి తీసుకునే సమయంలో ఆ శ్రీకృష్ణుని మణికట్టుకు దెబ్బ తగులుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే ఆ శ్రీకృష్ణునికి ఆమె చీర కొంగును చించి ఆ శ్రీకృష్ణుని మణికట్టుకు కట్టుకట్టిందని కూడా పురాణాలు చెబుతాయి. దానికి కృతజ్ఞతగా ఆ శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళగా అండగా ఉంటానని కూడా ఆమెకు వాగ్దానం చేశాడట ఆ పరమాత్ముడు. అందుకే కురుసభలో ఆ ద్రౌపది వస్త్రాపహరణకు ఆ దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను ఆదుకున్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు అనేవి వేదయుగంలో ప్రారంభమైనా కానీ ఈ సాంప్రదాయాన్ని ఈ దేశంలోని సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉంటారు. సాధారణ రాఖీల నుండి విదేశాల్లో ఉన్న సోదరులకు పంపించే ఆధునిక రాఖీల వరకు ఈ రక్షాబంధన్ ఎంతో దోహదపడుతోంది. వారి వారి బంధాలను బలోపేతం చేస్తూనే ఉంటుంది. పురుషుడు లేదా స్త్రీ పట్టింపు లేదు ఈ పండుగకు. ప్రతి రక్షకుడు రాఖీకి అర్హుడే. మొదటి రాఖీని ఎవరు కట్టారు అనేది ఎవరికీ తెలియని రహస్యం కావచ్చు. కానీ రక్షాబంధనం అనేది ఒక సంతోషమైన సంబరం. పండుగ ఏదైతేనేమి 10 మంది కుటుంబ సభ్యులు కలిస్తే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అవుతుంది. అందుకే ఎంతో గొప్పదనంతో కూడుకున్న ఈ రాఖీ పౌర్ణిమను ప్రతి ఒక్కరూ వైభవంగా జరుపుకోవాలి.